అందులో ఏ మాత్రం సందేహం లేదు. 100 ఫలితాన్ని మనం తప్పకుండా పొందుకుంటాము. కనుక పాజిబిలిటీ నెంబర్ 1 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే, ఎందుకంటే దేవుని గురించినటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి. అది మన మీద అన్యాయంగా జరిగి ఉండాలి. ఇదొక కేసు అండి. మనకి చాలామంది కనబడతారు బైబిల్లో దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించినటువంటి వారు చాలామంది మనకు కనబడతారు. వాళ్ళందరి జీవితాల్లో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఆపదలు వచ్చాయి. వాటిల్లో ఓర్చుకున్నారే తప్ప ఓపికను కోల్పోలేదు. ఓర్చుకున్నారు, నిలబడ్డారు. ఎస్ మై లార్డ్, యెహోవా నా కేడము, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయన నా ధైర్యము, ఆయన నా ఆశ్రయపురము అన్నారే తప్ప ఆయన నిందించలేదు, ఆయనని దూరంగా వెళ్ళిపోలేదు, ఆయన్ని ఆలోచనల నుంచి తీసివేయలేదు. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు మనం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయండి. ఆశ్చర్యం అంతే. ఎటు వెళ్ళిపోయాడండి దావీదు గారిని చంపాలనుకున్న సౌలు? తనను తాను పొడుచుకున్నాడండి. ఏమైపోయారండి యేసేపు గారి యొక్క బ్రదర్స్? మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చారండి. ఏమైపోయారండి నీతిమంతుల్ని మట్టు పెట్టాలనుకున్నటువంటి అనీతిమంతులు? ఎప్పటికైనా కానీ న్యాయం గెలుస్తుందండి, కాకపోతే సమయానుకూలంగా గెలుస్తుంది. దేవుడు చేసే ప్రతి పని వెనక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ స్కెచ్ ఉంటుంది. ఆ స్కెచ్ మనం అర్థం చేసుకుంటే కనుక నిజంగా చాలా గొప్ప వాళ్ళగా మనం మారిపోతాం. ఇక రెండో పాజిబిలిటీ ఏంటంటే, అదే పేతురు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం మనం చూస్తే 20వ వచనం మనం చూద్దాం ప్రియులారా. ఏంటెందుకంటే, తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము. అంటే మనకి బాధలు ఎప్పుడు వస్తాయి అంటే, రెండోది తప్పు చేసినప్పుడు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క ఉద్దేశాలకి, దేవుని యొక్క ప్రణాళికకి మనం వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, తప్పు చేసినప్పుడు, తప్పిదము చేసినప్పుడు దేవుడు మారు మనసు పొందడానికి అవకాశాలను ఇస్తూనే ఉంటారు. ఎన్నో అవకాశాలు ఇస్తారు. ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు, మారు మనసు పొందుటకు 2:21 వచ్చిన మనం చూస్తే మారు మనసు పొందుటకు దానికి అవకాశం ఇచ్చితిని. మన జీవితంలో కూడా దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తారండి. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా ఎక్కడ చూస్తున్నారులే దేవుడు అని చెప్పేసి మనం కనుక మనకిష్టం వచ్చినట్టు మనం వెళ్తూ ఉంటే ప్రియులారా, ఏమంటే అదిగో మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు చేసిన తప్పిదమ్మునకే నీకు దెబ్బలు పడతాయి. ఆ దెబ్బలు ఏ విధంగానైనా పడతాయి. ఇప్పుడు ప్రశ్న మనం ఆలోచించాల్సింది ఏంటంటే, జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడయ్యా అంటే, బాధపడటం మానేసి పాజిబిలిటీ నెంబర్ 1, నేను అన్యాయంగా ఉన్నానా, న్యాయంగా ఉన్నానా, యథార్థంగా ఉన్నానా, వివిధమైన తంత్రాలు కల్పించుకున్నానా, విశ్వాసిగా ఉన్నానా, అవిశ్వాసిగా ఉన్నానా, మంచి చేశానా, చెడు చేశానా, మేలు చేశానా, కీడు చేశానా ప్రశ్నించుకుంటాడు. ఎందుకు నా జీవితంలో ఈ ప్రాబ్లం వచ్చింది? నేను మంచి చేయటం వల్ల వచ్చిందా, చెడు చేయటం వల్ల వచ్చిందా, మేలు చేయటం వల్ల వచ్చిందా, కీడు చేయటం వల్ల వచ్చిందా? మేలు చేయటం వల్ల వస్తే దేవుడు ఏం చేయమన్నారండి? సంతోషించి ఆనందించమన్నారు. కీడు చేయటం వల్ల వస్తే ఏం చేయమన్నారండి దేవుడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టమన్నారు. ఇప్పుడు మనం బాధపడటం మాత్రంతో అక్కడతో ఆగిపోకుండా దేవుడిని దూషించడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటండి? అది నీకు క్లియర్గా అర్థమవుద్ది. వేరే వారి దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని పెద్ద పెద్ద డిస్కషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అసలు నీ జీవితంలో ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ విధ్వంసం ఎందుకు జరిగింది, నీ కుటుంబంలో ఎందుకు జరిగింది, నీ జీవితంలో ఎందుకు జరిగింది అనేది నువ్వు ఆలోచించాలి. వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండడం వల్ల వచ్చిందా, వాక్యానికి విరుద్ధంగా ఉండడం వల్ల వచ్చిందా? వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఒకవేళ వచ్చిందే అనుకో, అప్పుడు సంతోషించి ఆనందించమన్నారు. వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు చేయటం వల్లనే వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయమన్నారు? అంతకీ ఒప్పుకొని విడిచిపెట్టమన్నారు, మారు మనసు పొందమన్నారు. కనుక మన బాధలకి ముగింపు ఎక్కడుందాయా అంటే, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నిర్ణయాలు తీసుకోగలిగితే కనుక మన చేతుల్లోనే ఉంది. అసలు దాని గురించి ఆలోచించవలసిన అవసరతే లేదు. ఫస్ట్ దేవుని మీద భారం వేయటం నేర్చుకోవాలి, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో
లోబడి ఉండటం నేర్చుకోవాలి. దేవునికి విధేయులుగా ఉండటం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడం ప్రారంభించిన రోజున నీ బాధలకు ముగింపు ఉంటుంది, రెట్టింపు ఫలితం కూడా ఉంటుంది. ముగింపు ఉంటుంది, రెట్టింపు ఫలితం కూడా ఉంటుంది. ఎప్పుడు? ప్రతి దానికి దేవుడు సమయాన్ని పెట్టారు. దేని కాలం అది చక్కగా జరిగినట్లుగా ఆయన ప్రతిదీ నియమించాడు కనుక శాశ్వత కాలంలో శాశ్వతంగా నియమించారు. అవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయండి. మనం చేయాల్సిందల్లా రాజ్యాన్ని, నీతిని వెతకాలి. కనుక ఈ మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ